నమస్తే అండి. కీర్తన్ గారు, ఇప్పటికే మరి చూసుకుంటే అటు వైసీపీ సీసం పేరుతో జనాల ముందుకు వస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తున్నారు, ప్రచారంతో హోరెత్తించారు. ఇటు రాకదల పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా చాలా ఉత్సాహంగా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ప్రచారంతో హోరెత్తించారు. మరి మీ జనసేనాని ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారండి? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి అయిన అయిన వీక్షకులకు నా నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రతి ఒక్కరం బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. అది జనసేన అయినా టీడీపీ అయినా రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి వ్యక్తిగత అజెండాతో వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసమో లేదంటే ఆస్తులు సంపాదించుకోవడం కోసమో కేసుల నుంచి తప్పించుకోవడం కోసమో వైసీపీ పోరాడుతా ఉంది 4 సంవత్సరాల నుంచి. ఇక్కడ పెత్తందారులు ఎవరు, పేదలు ఎవరు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఒకసారి ఆయన లైఫ్ స్టైల్ చూస్తేనో లేదంటే ఆయన పరిపాలన చూస్తేనో ఆటోమేటిక్ గా ప్రజలకు అర్థమైపోతుంది. ఎస్పెషల్లీ అటువంటి పెత్తందారులని ప్రజల నుంచి కాపాడుకోవడం, ప్రజల్ని కాపాడడం ఒకటే మా అజెండాగా ముందుకు సాగుతున్నాం. అందులో భాగంగానే పొత్తుల అంశం వచ్చింది. పొత్తుల అంశంలో కూడా మేము సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతూనే ఉన్నాం. ఇరు పార్టీల మధ్య సఖ్యతతో ముందుకు వెళ్తున్నాం. ఇంకా ఇంటర్వ్యూలు ఇలాంటివి అనేది కన్నా కూడా ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజలకు మంచి చేయడం, అధికారాన్ని ఫామ్ చేయడం, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ని ఏర్పాటు చేయడమే ముఖ్యంగా మా అజెండాగా ముందుకు సాగుతున్నాం. ప్రతి మీటింగ్ మీరు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు స్థానిక సంస్థలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం ఎలా పట్టించుకోకుండా వదిలేస్తా ఉంది, వీటి మీద జరుగుతా ఉంది ప్రతి ఒక్క అంశం కూడా. ఈవెన్ రోజా గారు మీరు గమనిస్తే వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన కౌన్సిలరే 40 లక్షలు నా దగ్గర దోచుకుంది, నాకు పదవులు ఇస్తానని చెప్పింది అని సాక్షాత్తు వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. గతంలో అంబటి గారి విషయం మీరు చూస్తే ఒక వ్యక్తి దగ్గర 3.5 లక్షలు తీసుకున్నారు డబ్బులు. ఇటువంటి అరాచకాలు చూస్తున్నప్పుడు బాధేస్తుంది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళకి పరిపాలన ఇచ్చి వాళ్ళ చేత ప్రజలు బాధపడుతూ వాళ్ళని ఏం చేయలేని నిజాయితీతో వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే మేము ప్రజల పక్షాన్ని నిలబడతామన్నా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పడుస్తూ మా నాయకుల్ని ప్రజల్లోకి వెళ్ళకుండా చేస్తున్నారు. వీటన్నిటికీ విముక్తి కలిగించాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం మారాలి, ప్రజలకు మంచి చేయాలి. ఆ దిశగానే అడుగులేస్తున్నాం మేడం. ఓకే, రైట్ అండి. మరి ఈ దిశకు సంబంధించి ఏపీసీసీ నాయకులు మరడి బాబ్జీ గారు ఉన్నారు.